గురువారం చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పంచాయతీ పరిధిలో గల జగ్గారం, మర్రిగూడెం, పాలవాగు, గడ్డిగుప్ప, గుత్తికోయ గ్రామాలలో తాగునీటి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ జగ్గారం, పాలవాగు, మర్రిగూడెం, గడ్డిగుప్ప గ్రామాల ప్రజలను త్రాగు సమస్య, త్రాగునీరు ఏ విధంగా సేవిస్తున్నారు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వారికి అందుతున్న ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు మరియు వారి యొక్క పిల్లల విద్య, వైద్యం మరియు గర్భిణీ స్త్రీల ప్రసవం అందుతున్న సౌకర్యాలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మీకు పెన్షన్ అందుతున్నాయా అని కలెక్టర్ అడగగా కొంతమంది వస్తున్నాయని మరి కొంతమంది రావట్లేదని తెలుపగా ఆమె అర్హులైన అందరూ ఎన్నికల అనంతరం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా చందన, డిఆర్డీఓ, ఈఈ మిషన్ భగీరథ తిరుమలేష్, డిఈఈ మిషన్ భగీరథ శివయ్య, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ పి వసంత, తహసీల్దార్ పానం కృష్ణ, ఎంపీడీఓ విడివి అశోక్ కుమార్, ఎంపీఓ గుంటి సత్యనారాయణ, డిఆర్డీఏ పెన్షన్ విభాగం డిపిఎం ఏపీఓ రఘుపతి, పంచాయతీ కార్యదర్శి డి హనుమంతు, ఈజీఎస్ ఈసీ, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, ఫారెస్ట్ విభాగం అధికారులు, ఐకేపీ సిసి సిబ్బందులు, అన్ని రకముల విభాగాలకు సంబంధించిన అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, 4 గ్రామాల గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. గురువారం ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు మరియు సెక్స్ వర్కర్లకు ఓటు అవగాహన ర్యాలీని కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఓటు మన భారం కాదు, బాధ్యత అనే నినాదంతో ర్యాలీ బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, అంగన్వాడీ టీచర్లు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు, 80 ఏళ్లు వయసు పైబడిన వృద్ధులు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లలేని దివ్యాంగుల కోసం ఎన్నికల కమిషన్ ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే వీలు కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విద్యాచందన, వేల్పుల విజేత, టీవీపీఎస్ జి సతీష్, ఎం ప్రవీణ్, ఖాదర్ బాబా, నగేష్, చాంద్ పాషా, రాజయ్య, కాసిం, ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, రిటైర్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడ ఇంత యాక్టివ్గా పార్టిసిపేషన్ వస్తారని అనుకోలేదు. బట్ మేము చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. షార్ట్ నోటీస్లో కూడా ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాము అంటే ఇది ఇక్కడ కొత్తగూడెం జిల్లాలో ఉన్న మీ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఎంతూజియాజం. సో లాస్ట్ ఎలక్షన్లో కూడా, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీరు మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎన్రోల్మెంట్, ఓటర్ ఎన్రోల్మెంట్లో కానీ ఓటర్ పర్సంటేజ్లో కూడా చాలామంది వచ్చి బయటికి వచ్చి మనకి 70+ ఓటర్ పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా మేము స్పెసిఫిక్గా ఈసారి లోక్సభ ఎలక్షన్లో కూడా మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ విధంగా అయితే ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు అందరూ వచ్చారో ఇదే విధంగా సేమ్ ఓటింగ్ డే రోజు ఏదైతే మనకి May 13th అనే మండే రోజు మనకి పోల్ డే ఉంది ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్. ఆ రోజు కూడా మీరంతా కూడా ఇంతే యాక్టివ్ పార్టిసిపేషన్తో, ఎంతూజియాజంతో మీరందరూ వచ్చి మీ ఓట్లు వేసుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అందరూ వచ్చి ఓటు వేసేలాగా మీరు మాకు సహాయం చేయాలి అని. అదేవిధంగా ఎంత కష్టమైన ఆల్ ది PWDs అండ్ సీనియర్ సిటిజన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఇంట్లో కూడా వచ్చి ఇంత ఎంతూజియాజంతో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మీడియా గారు, ఆల్ ది CDPOs, ఆల్ ది అంగన్వాడీ టీచర్స్ అండ్ మన PDDRDO గారు, సూపర్వైజర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్. శాసన మండలికి జరగనున్న ఎన్నికలకు తుది ఓటర్ జాబితాను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని శాసన మండలికి జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు తుది ఓటర్ జాబితాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా గురువారం నాడు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 39,897 ఓటర్ హక్కు నమోదు చేసుకున్నారని తెలిపారు. అందులో పురుషులు 22,485, స్త్రీలు 17,412గా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 39,897 ఓటు హక్కు నమోదు చేసుకున్నారని తెలిపారు. అందులో పురుషులు 22,485, స్త్రీలు 17,412గా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో 29
48 ప్రదేశాలలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రకటించి నామినేషన్ తేదీ వరకు అర్హులైన గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. భద్రాచలంలో నూతన ఆసుపత్రి ప్రారంభం. డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి, డాక్టర్ జి గీతా పావని ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి సెంటర్ వద్ద నూతనంగా సూర్య హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ సుబ్బరాజు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సీతారామరాజు, డాక్టర్ జయభారతి, డాక్టర్ దేవరాజు, డాక్టర్ విజయరావు, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ రవికుమార్, డాక్టర్ అక్కినేని లోకేష్, డాక్టర్ స్పందన, వివిధ పార్టీ నాయకులు పోగల శ్రీనివాసరెడ్డి, ఎస్కే అజీం, పరిమి సోమశేఖర్, పాకల దుర్గాప్రసాద్, జగదీష్, లయన్ గాదె మాధవరెడ్డి, బీబీజీ తిలక్ కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పవన్ పవన్ మనం ఎక్కడో సిటీలో చేయడం ఫలితాలు అంటే వాళ్ళు కూడా అంగీకరించారు. నిజంగా భద్రాచలం నుంచి నెఫ్రాలజిస్ట్ని చూడడానికి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. ఈరోజు భద్రాచలంకి వచ్చింది అవకాశం. నిజంగా ఆదివాసులు చాలామంది, ప్రతి ఒక్క నలుగురు, మనం 10 మందిలో చూస్తే ఒకరిద్దరు సికేడితో, ఎవరొకరు ఆ కిడ్నీ పేషెంట్తో ఉన్నారు. అలాంటిది ఈరోజు అందుబాటులోకి వచ్చినందుకు, అలాంటిది ఏదో డయాలసిస్ మాత్రం ఎక్కడో చేసి ఈరోజు అక్కడెక్కడ ఉన్నాయి, అలా కాకుండా ఇక్కడే దాన్ని డయాగ్నోస్ చేసి ఇక్కడే దానికి ట్రీట్మెంట్ ఇచ్చే అవైలబిలిటీ ఈరోజు సూపర్ స్పెషాలిటీ కూడా భద్రాచలం వచ్చినందుకు మరియు అమ్మాయికి నిజంగా గీతాపత్రం మరొకసారి ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీస్ ఎక్కడో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయవలసిన పని భద్రాచలం ఏజెన్సీలో సర్వీస్ ఇచ్చినట్టు వాటి ప్రత్యేకంగా కాబట్టి ఈ కాంబినేషన్లో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ ఇంతవరకు లేదు. ముగ్గురు ఇటువంటి కాంబినేషన్లో ఇది ఫస్ట్ టైం ఇటువంటి హాస్పిటల్ పెట్టడం. ఈ సందర్భంగా డాక్టర్ పవన్ని, డాక్టర్ గీతా పావని గారు వాళ్ళిద్దరిని దంపతులిద్దరిని అభినందిస్తూ ఈ హాస్పిటల్ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యాశీస్సులతో బ్రహ్మాండంగా నడవాలని, ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనేతల ప్రజలందరికీ మంచి సేవలు ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళకి తప్పనిసరిగా మా రోటరీ క్లబ్ తరఫున కూడా ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. డయాలసిస్ సెంటర్స్ కూడా రాష్ట్రం మొత్తం మన తెలంగాణ వ్యాప్తంగానే ఆంధ్ర
గుంటూరు ప్రకాశం జిల్లాలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా మేము డయాలసిస్ సెంటర్ పెట్టాలని వెతుకుతూ ఉంటాం. లాస్ట్ ఇయర్ గుంటూరులో డాక్టర్ సదాశివరావు గారు 1 crore ఆయన బడ్జెట్ ఆయన యాడ్ చేశారు. అట్లనే ఇంకా యువకులు మంచి మంచి డాక్టర్లు వస్తే ఇక్కడున్న గిరిజన ప్రాంతం ఇది ఏదో భద్రాచలం పట్టణం అంటే కొద్దిగా నాన్ ట్రైబల్స్ ఉంటారు తప్ప దుమ్ముగూడెం పోయినా చర్ల పోయినా వెంకటాపురం వాజేడు పోయినా ఇట్లా కోనవరం పోయినా ఎటు పోయినా గిరిజన ప్రాంతం గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వస్తే డెవలప్మెంట్ని కోరుకునే దాంట్లో మేము మొదటి వాళ్ళం. దాంట్లో నిజంగా వైద్యం సైడు మాకు తెలుసో తెలియకో అందరికి కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా డాక్టర్ తరఫునే ఉన్నాం మేమైతే. ఎందుకంటే ఇక్కడ వైద్యం అందుబాటులో రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న శంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఈ భద్రాచలంలో రెండో ఐతిక పేరు గాంచినటువంటి ఈ పుణ్యక్షేత్ర పట్టణంలో మరి 4 రాష్ట్రాలకి కుడలుగా ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో మన హాస్పిటల్ చాలా ఉన్నా కూడా మరి ఇంకా ఆధునీకరణ హాస్పిటల్లో అవసరం ఉంది. మరి డాక్టర్ పవన్ రెడ్డి గారు అలాగే గీతా పవన్ గారు మంచి మరి స్పెషలిస్ట్ కాబట్టి తప్పకుండా మన భద్రాచలానికి ఉపయోగమైన హాస్పిటల్ అవుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎవరిదాకా పెద్దలు చెప్పినట్టు మరి ఈ ప్రాంతం ఎక్కువ గిరిజనులతో ఉన్న ప్రాంతం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా జనరల్ కేటగిరీ కూడా పెట్టి వాళ్ళకి అందుబాటులో కూడా సేవలు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా తప్పకుండా ఇలాంటి హాస్పిటల్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు అంత చదివి ఈ ఏజెన్సీలో హాస్పిటల్ పెడుతున్నారంటే 50 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను. నేను ప్రిన్సిపల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఛాంబర్లో ఎమ్మెల్యేస్ మీటింగ్, డాక్టర్స్ ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టాలి. ఇది సికింద్రా మెడికల్ 16 మంది డాక్టర్లు ఎమ్మెల్యేస్ అయ్యారు. 16 మంది డాక్టర్లు ఇప్పుడు మేము ఎంఎస్లు అయ్యాం కదా, అంత మా వాళ్ళే ఉంటారంటే 14 మంది ఆర్ఎంపీస్. 14 మంది ఆర్ఎంపీస్, ఒకళ్ళు ఇద్దరు క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే మెడికల్ కేర్ ఆ రోజుల్లో ఆర్ఎంపీస్ ఆర్ యూజ్ టు టేక్ కేర్. మా నరసింహరావు గారు ప్రిన్సిపల్ గారు చెప్పారు, సార్ మనమేంటి కాంతరావు, వాళ్ళు ఎంతమంది లక్షల ప్రాణాలు కాపాడు ఉంటారు. వాంతులు విరోచనలు అయితే ఎంతమంది చచ్చిపోతారు, మలేరియా అయితే ఎంతమంది చచ్చిపోతారు. అది ఒక తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్స్ సుబ్రాజ్ గారు కానీ శంకరయ్య గారు పోవాల్సి ఉన్నారు. ఎంత లక్షలాది మందిని ప్రాణాలు బతికించుంటారు. వాళ్ళు బతికించిన దాంట్లో సూపర్ స్పెషలిస్ట్కి వస్తే ఒక 50% ఉంటారు. వాళ్ళు 100 మందిని బతికిస్తే మనం స్పెషలిస్ట్గా ఇంకో 30 మందిని చేస్తున్నాం. సూపర్ స్పెషలిస్ట్ ఇంకొక 10 మందిలో 5 మందిలో. ఎందుకంటే సూపర్ స్పెషలిస్ట్ లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉస్మానియాలో స్టడీ చేశాం. 90 మంది విత్ నాన్ సర్జికల్ బతికారు. అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ది లైఫ్. కానీ సైన్స్ అడ్వాన్స్ అయింది. వాట్ యాక్సెప్ట్ ఇట్, వాట్ టు బ్రింగ్ ది థింగ్ ఇంటూ రూరల్ ఏరియా. నేను భద్రాచలంలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు అన్ని స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ మొత్తం మేమే హ్యాండిల్ చేసి వచ్చింది. ప్రస్తుతానికి మన భద్రాచలంలో ఈరోజు ల్యాప్రోస్కోప్ కిడ్నీ ఆపరేషన్ చేస్తున్నాం. లేజర్ కిడ్నీ సర్జరీ బ్రేక్ సర్జరీ చేసాం. మార్నింగ్ సర్జరీ గ్యాస్ట్రాలజిస్ట్ ల్యాబ్ అంబిలికల్ హెయిర్ రిపేర్ అది హైదరాబాద్లో చేస్తే 3 లక్షలు అవుతుంది. ఈరోజు 3 సర్జరీలు చేయబోతున్నాం మా దగ్గర విమ్స్లో. ఒకటి బ్లాడర్ క్యాన్సర్ ట్యూమర్ లేజర్ సర్జరీ, రెనల్ పెల్విస్ క్యాన్సర్ లేజర్ సర్జరీ, ఇంకోటి మళ్ళీ బ్లాడర్ క్యాన్సర్ ట్యూమర్ లేజర్ సర్జరీ. ఇట్లా ఈరోజు భద్రాచలంలో సర్జికల్గా, మెడికల్గా కూడా కార్డియాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్ అన్నీ ఆల్మోస్ట్ మనం మన దగ్గర భద్రాచలంలో చేసిన సర్జరీస్ కూడా ఏజీ హాస్పిటల్ డాక్టర్ గారు చేశారు. ఏజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీలో వర్క్ చేసిన డాక్టర్ గారు. ఇందులో ఏం లేదు, డాక్టర్లు అందరూ కూడా ఒక యూనిటీగా ఎక్కడెక్కడో చిన్న అపస్సులు జరిగినప్పుడు కూడా మేము చాలా మంది బాధపడుతున్నాం. ఎందుకంటే అనవసరంగా అపవాదులు కొంతమంది మీద రావటం, ఇంటర్నల్గా కొంచెం అది మాకు మనస్తాపన ఉంది. ఊర్లో ఏదో ఎమర్జెన్సీ అని మీరు చూస్తే అతను ఏదైనా మరణిస్తే అదేదో డాక్టర్ మీదే పెట్టి అలాంటి అపశృతులు నచ్చని పనులు ఉన్నాయి. నిజంగా ఏదైనా జరిగితే అందరం చేయొచ్చు, కానీ అనవసరంగా డాక్టర్ల మీద వేరే రకమైన అభియోగాలు మోపడం కూడా సమంజసం కాదు ఎవరికి సమాజంలో నేను మనవి చేస్తూ ఇలాగ భద్రాచలంలో సేఫ్గా ఉన్నాం, మనకేం ఇబ్బంది లేదు, ఏమొచ్చినా అనే దానికోసమే మేము అందరం కూడా సీనియర్ సిటిజన్స్ని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మన సూర్య హాస్పిటల్ ఓపెనింగ్ జరగడం జరిగింది. అలాగే ఇక్కడ మన నెఫ్రాలజీ సేవలు కూడా ఉన్నాయి. నేను కూడా షుగర్ స్పెషలిస్ట్. షుగర్ సమస్యలు చాలా మంది అలాగే ఉన్నాయి.
అలాగే బీసీ సమస్యలు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. జనరల్ వ్యాధి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ సేవలు అట్లా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం గారు ఉన్నారు, గీతా పవన్ మేడం గారు, నెఫ్రాలజిస్ట్, అట్లాగే పీడియాట్రిషియన్ కూడా, వారి సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మేడం గారు ఈరోజు మన హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో జనరల్ ఫిజిషియన్స్, పీడియాట్రిక్స్ చేశాను, తర్వాత కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందులాగా మన ఖమ్మంకి, హైదరాబాద్కి పోయి అంత ఇబ్బంది పడకుండా ఇప్పుడు మనకు భద్రాద్రి కొత్తగూడెంలోనే, భద్రాద్రిలోనే మనకి ఇక్కడ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఇంకా హయ్యర్గా ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. సాయిబాబా ఆలయంలో అన్నదానానికి 25,000 రూపాయలు విరాళం. భద్రాచలం జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయిబాబా వారి మందిరంలో గురువారం బాబాకు అభిషేకం, అర్చనలు జరిపినారు. స్వర్ణ ఆభరణాలు ధరింపచేసి హారతి పాడారు. సారపాక ఐటీసీ ఉద్యోగి మల్లాది వెంకటరామారావు పుట్టినరోజు పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు 25,000 రూపాయలు విరాళం వెంకటరామారావు చేతుల మీదుగా ఆలయ కోశాధికారి కుంచల రమేష్కు అందజేశారు. అనంతరం దాతకు సాలువా, బాబావారి మెమోంటోను సత్కరించారు. 800 మందికి పైగా భక్తులు బాబావారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామునిపై ఉన్న భక్తితో బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని రాసి కోటి తలంబరాలను సమర్పించిన భక్తులు. ఆంధ్ర, తెలంగాణకు చెందిన శ్రీగిరి సేవా సమితి మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ గత శ్రావణ మాసం నుంచి ఒక్కొక్కింట కోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలం శ్రీరామచంద్రుడికి సమర్పించారు. ఈ రోజు భద్రాచలం వచ్చిన 150 మంది మహిళా భక్తులు స్వామివారికి 5 క్వింటాల బియ్యం, 1 కింటా కోటి తలంబ్రాలు, సీతారాముల కళ్యాణానికి 1 కేజీ ముత్యాలు, సీతారాములకు పట్టు వస్త్రాలు, సీతమ్మ తల్లికి సారే సమర్పించారు. గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర, తెలంగాణలో గల 15,000 మంది భక్తులు గోటితో వలసిన కోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీరామ గాయత్రి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం పట్టణంలోని చెల్లార్ రోడ్ రాజపేట నందుగల శ్రీరామ గాయత్రి ఆలయాన్ని గురువారం భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం సందర్శించారు. ఇటీవల ఆలయంపై సూర్యరథములో గల శ్రీ గాయత్రీదేవి అధిష్ఠించారు. అలాగే శిల్పకళ, యాగశాల, అన్నదాన వసతి హాలు నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు సంకల్పించారు. కాగా గురువారం సూర్యరథములో గల శ్రీ గాయత్రీదేవి అధిష్ఠించిన సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పూజాది కార్యక్రమంలో డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ గాయత్రోపాసకులు ఆలయ అధ్యక్షులు ఎం రామబ్రహ్మచారి ఎమ్మెల్యే తెల్లంను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అధ్యక్షులు రామబ్రహ్మచారి మాట్లాడుతూ ఆలయంలో చేపట్టనున్న శిల్పకళ, యాగశాల, అన్నదాన వసతి హాలు నిర్మాణం తదితర పనులకు భక్తులు విరాళాలు అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. పలువురు భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు పూనెం వీరభద్రం, సెక్రటరీ కడియం శ్రీను, జాయింట్ సెక్రటరీ గోవర్ధన్ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మావిడి వీరభద్రంతో పాటు ప్రముఖ పురోహితులు కాకరాల శర్మ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ని గెలిపించాలి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగల్ శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగల శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భద్రాచలంలో ఇంటింటికి బొట్టు పెడుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భద్రాచలంలో పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కోరిక బలరాం నాయక్ని గెలిపించాలని వారు ఈ సందర్భంగా ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగల శ్రీనివాసరెడ్డి, అన్నం రామిరెడ్డి, ఎస్డి సబీర్ పాషా, అన్నం వెంకటేశ్వర్ రెడ్డి, వసంతల రాజేశ్వరి, తుమ్మల రాణి, కట్టా కళ్యాణి, జి పద్మప్రియ, నీరజ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారి వివరాలు అడగడంతో వారు సరైన సమాధానం ఇవ్వలేదు. అనుమానంతో వారి లగేజ్ బ్యాగులు తనిఖీ చేయగా 4 కేజీల గంజాయి కనిపించింది. వెంటనే గంజాయితో పట్టుబడ్డ ఈక్కిరి భాస్కర్, పెరుమల శ్రావణ్ కుమార్లను పోలీసులు అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరిద్దరూ మోత్కూర్ గ్రామమని, వీరిద్దరు స్నేహితులు కాగా జల్సాలకు అలవాటు పడి వేరే వ్యక్తి సహాయంతో గంజాయి తరలిస్తూ డబ్బు సంపాదిద్దామని పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ ₹1,00,000 ఉంటుందని, గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.